ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. आप सबको क्रिसमस की शुभकामनाएं देता हूँ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. प्रभु आप सबको आशीष दे. ప్రియులారా, మరి ఈ రోజున ప్రపంచంలో ఎటు వెళ్ళినా కూడా ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం చూస్తూ ఉన్నాం. हे प्रियो, आज के दिन इस संसार में कहीं भी जाएंगे क्रिसमस का आनंद हम देखने पाएंगे. ఒకవేళ సమయము అటు ఇటు ఉన్నప్పటికీ కూడా ప్రపంచమంతా అలుముకొనిన ఒక పండుగ వాతావరణాన్ని మనం చూడవచ్చు. भले ही समय इधर उधर हो, लेकिन पूरे संसार में छाया हुआ एक त्योहार क्रिसमस को हम देख सकते हैं. ఈ సంవత్సరాంతంలో ఈ కాలం రాగానే, ఈ దినాలు రాగానే ప్రతి వ్యక్తికి ఏదో తెలియని ఒక ఆనందం, అనేక విషయాల యొక్క జ్ఞాపకాలు మనసులో మెదులుతూ ఉంటాయి. साल के अंत में जब हम आते हैं तब सब लोगों को एक अनजान खुशी होती है और बहुत सी यादें ताजे हो जाती है. ఇది అందరికీ కూడా ఒక శుభ సమాచారము, సర్వజనులకు కలిగే ఆనందదాయకమైన అనుభవం. ये सब के लिए एक शुभ समाचार है और सभी लोगों के लिए एक आनंददायक समाचार है. ఇది క్రైస్తవులకు మాత్రమే కలిగిన ఆనందము, క్రైస్తవులకు మాత్రమే అందించబడిన శుభవర్తమానము కానే కాదు. ये सिर्फ मसीही के लिए ही दिया गया आनंद नहीं है और ना सिर्फ मसीही के लिए ही दिया गया शुभ समाचार है. ప్రజలందరికీ కలగబోవు ఒక శుభవర్తమానం దేవదూతలు ఆనాడున ప్రకటించారు. యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చినందున ఆ ఆనందం ప్రజలందరికీ చేరువయింది. सब लोगों के लिए शुभ संदेश दूतों ने उस दिन प्रकट किया है. यीशु मसीह इस संसार में उतरने की वजह से सभी लोग आनंदित हुए हैं. దేనికి ఆనందం? ఏంటి ఈ ఆనందం? क्या है ये आनंद? किस लिए ये आनंद? ఇవి మనం ఆలోచించవలసిన విషయాలండి. ये सब हमें सोचने लायक विषय है. ఏంటి మనకు కలిగిన ఆనందము అనంటే, हमें क्या आनंद हुआ है? మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వాక్యాలు నేను చదువుతానండి. मत्ती सुसमाचार 1 अध्याय 22 और 23 वचन में पढ़ूंगा. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. यह सब इसलिए हुआ कि जो वचन प्रभु ने भविष्यद्वक्ता के द्वारा कहा था वह पूरा हो. देखो, एक कुंवारी गर्भवती होगी और एक पुत्र जनेगी और उसका नाम इम्मानुएल रखा जाएगा, जिसका अर्थ है परमेश्वर हमारे साथ. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన అనుభవం ఏంటయ్యానంటే, सभी लोग पाने वाले आनंददायक अनुभव क्या है पूछने से, ఇమ్మానుయేలు అను తోడుగా ఉండు దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. इम्मानुएल जो हमारे साथ रहने वाला परमेश्वर है, हमारे लिए स्वर्ग से उतरा है. అంటే నరునికి లోకంలో తోడు లేదా? मतलब मनुष्य के लिए क्या इस संसार में कोई संगति नहीं है? నరుడు తోడు నీడ లేకుండానే మనుగడ కొనసాగిస్తున్నాడా? क्या मनुष्य बिना किसी साथी के ही अपना अस्तित्व को आगे बढ़ा रहा है? ఆయన తోడుగా ఉండడానికి దిగి రావడం ఏంటి? वो हमारे साथ रहने के लिए नीचे उतरना क्या? ప్రియులారా, మానవునికి ఈ రోజున శాశ్వతమైన తోడు లేనే లేదండి. हे प्रियो, मनुष्य के लिए आज के दिन एक अटल साथी है ही नहीं. ఎందరు ఉన్నా ఎంత ఉన్నప్పటికీ కూడా అవన్నీ అంతరించిపోయేవే. कितने लोग रहे, कितना रहने से भी वो सब एक दिन अंत होने वाले ही है. ఎవరైనా ఒకనాడు ఒంటరిగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్లే. कोई न कोई हमें अकेले छोड़ के जाने वाले ही है.
మనమైనా వాళ్ళని విడిచిపెడతాము, వాళ్ళైనా మనల్ని విడిచిపెడతారు. हम उन्हें छोड़ देंगे, नहीं तो वो हमें छोड़ के चले जाएंगे. మనమైనా తోడు లేని వారం అయిపోతాము, వాళ్ళైనా తోడు లేని వారైపోతారు. हम भी बिना साथी के हो जाएंगे और वो भी बिना साथी के हो जाएंगे. అందుకే इसीलिए తోడు లేని మానవునికి, बिना साथी के मानव को, ఒంటరి అయిన మానవునికి अकेले मानव को జంటగా ఉండడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. उनके साथ रहने के लिए यीशु मसीह इस संसार में आए हैं. ఆయన పేరే తోడై ఉన్న దేవుడు. उनका नाम ही साथ रहने वाले परमेश्वर. ఆయన పేరు ఇమ్మానుయేలు. उनका नाम इम्मानुएल है. ఏ నరుడు ఎవ్వరు ఇవ్వలేని ఆ ఆదరణ, తోడుని ఆయన అనుగ్రహిస్తాడు. कोई मनुष्य ना देने वाली सांत्वना को और संगति को वो हमें दे सकते हैं. మనతోనూ మనలోనూ ఉంటాడు. हमारे साथ रहेंगे और हम में మనల్ని रहेंगे. ఎప్పటికీ చేయి విడువడు. हमारा साथ कभी नहीं छोड़ेंगे. మనకి ఎప్పటికీ దూరం కాడు. हमसे कभी दूर नहीं होंगे. మనకెప్పుడు ఆయన వెనుచూపేవాడు కాదు. हमें कभी भी पीठ दिखाने वाले नहीं है. తల్లి కన్నా మిన్నయైన ప్రేమ చూపి माता से भी बढ़कर प्रेम दिखाकर మన వెన్ను తట్టి చేయి పట్టి నడిపించగలిగిన శక్తి గల దేవుడు ఆయన. हमारा पीठ तपतपाकर हमारी उंगली पकड़ के चलाने वाले सामर्थ्य परमेश्वर है वो. ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, మనం నమ్ముకున్న వ్యక్తులు మనకు వమ్ము చేయవచ్చు. हम जिस पर विश्वास करते हैं वो भले ही हमें धोखा दे सकते हैं. పర్వతంలాగా నిలిచిన వ్యక్తులు మన కంటికి కానరాకపోవచ్చు. पर्वत के समान सहारा बनने वाले मनुष्य हमारे आंखों के सामने से गायब हो सकते हैं. ఎవరో ఏదో చేశారని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ कोई हमें कुछ किया है करके हमें टूटने की जरूरत नहीं है. ఎవరో మనకు దూరం అయిపోయారని మనం అలసిపోవాల్సిన అవసరం లేదు. కానీ कोई हमसे दूर हुआ है करके हमें तकने की जरूरत नहीं है. लेकिन ఎప్పటికీ విడువని ఎడబాయని దేవుడు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలుగా లోకానికి దిగి వచ్చినందున సంతోషించండి. कभी भी ना छोड़ने और ना त्यागने वाले परमेश्वर हमारे साथ रहने के लिए इम्मानुएल के जैसे इस संसार में उतरे हैं. इसलिए हमें आनंदित होना है. ఆయన తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? अगर वो हमारे साथ रहने से क्या होगा? కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. कुछ विषय मैं आपको बताऊंगा. సమూయేలు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. शमूएल का दूसरा ग्रंथ 5वां अध्याय 10वां वचन में पढ़ूंगा. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. और दाऊद की बढ़ाई अधिक होती गई और सेनाओं का परमेश्वर यहोवा उसके संग रहता था. ప్రియులారా, చూడండి ఈ వాక్య భాగంలో हे प्रियो, देखिए इस वचन में దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడంట. दाऊद के संग परमेश्वर था. అతడు అంతకంతకు వర్ధిల్లెను అనే మాట మనం చదువుతున్నామండి. वो अधिक अधिक बढ़ता गया है. దేవుడు మనకు తోడుగా ఉంటే अगर परमेश्वर हमारे साथ रहने से మన స్థితి ఎలా ఉంటుంది? हमारी स्थिति कैसी होगी? అంతకంతకు వర్ధిల్లుతున్న అనుభవాల్లో మనం ఉంటామండి. और अधिक से अधिक बढ़ने की स्थिति में हम रहेंगे. అంటే నేను చెప్పేది లోకానుసారంగా, ఆర్థికంగా వీటిలో మాత్రమే కాదండి. मैं सिर्फ सांसारिक रीति से और आर्थिक रीति से ही नहीं कह रहा हूँ. ఆర్థికంగానైనా, आर्थिक रीति से हो, ఆత్మీయంగానైనా, आत्मीय रीति से हो, ఆరోగ్యంగానైనా, स्वास्थ्यदायक ही क्यों ना हो, అన్ని విషయాలలో हर एक विषय में, అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతామండి. हर एक विषय में हम अधिक बढ़ाई पाएंगे. మనం యోహాను రాసిన పత్రికలో కూడా ఈ మాట చదువుతాము. हम यूहन्ना के पत्री में भी ये बात पढ़ेंगे. మనం అన్ని విషయములలో వర్ధిల్లినప్పుడు మాత్రమే हम जब हर एक विषय में हम वृद्धि पाते हैं तभी సౌఖ్యముగా ఉండగలుగుతామట. तब हम सुखदायक रह सकते हैं. ఎలాగా మనము ఈ అభివృద్ధిని పొందుకోగలుగుతాము? कैसे हम इस उन्नति को पा सकेंगे? మనకు తెలియక మనం ఏం చేస్తామంటే हम अनजाने में हम क्या करते हैं? లోకంలో అనేకమైన వాటిని ఆశ్రయిస్తాము. संसार में बहुत सी चीजों के ऊपर हम आधारित होते हैं. ఇలా ఉంటే వర్ధిల్లుతాము, ऐसे रहने से हम ఇలా वृद्धि చేస్తే पाएंगे, ఆశీర్వదించబడతాము, ऐसे करने से हम उन्नति पाएंगे, ఇలాగ చేస్తే మనం గొప్పవాళ్ళం అయిపోతాము. ऐसे करने से हम महान बनेंगे. అనవసరమైన వాటిని, అర్థం లేని వాటిని అపేక్షిస్తుంటామండి. अनचाहे और बेमतलब विषयों की कामना हम करते हैं. నాకు చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. मुझे बहुत लोगों से परिचय है. చాలా మంది నాతో చెప్తున్న మాట ఏంటంటే, बहुत से लोग मुझसे क्या कहते हैं? మేము కష్టపడుతుంటామండి, हम बहुत मेहनत करते हैं, శ్రమ పడుతుంటామండి, हम बहुत क्लेश उठाते हैं, రాత్రి బవళ్ళు మేము రెక్కల ముక్కలు చేస్తామండి, दिन रात हम मेहनत करते रहते हैं, కానీ ఎందుకు అభివృద్ధి కలగట్లేదండి? लेकिन हम उन्नति नहीं पा रहे हैं. మనం కష్టపడినంత మాత్రం కాదు, हम मेहनत करने से ही नहीं होगा, మనమేదో ఆలోచించి తన మునకలైనంత మాత్రాన కాదు, हम सोच के हम उस सोच में डूबने से ही नहीं होगा.
దేవుడు మనకు తోడుగా ఉండాలి. परमेश्वर हमारे साथ रहना है. ఆయన తోడు మనకుంటే अगर वो हमारे साथ रहने से ఎండిన ఎడారిలో కూడా మనకు సెలయేర్లు కనబడతాయి. सूखे रेगिस्तान में भी हम पानी का स्रोत को देखेंगे. నూరంతల ఫలం కలుగుతది. 100% फल हम पाएंगे. అంత మాత్రమే కాదు, उतना ही नहीं, ఆ అభివృద్ధిని మనం అనుభవించగలుగుతాం. वो उन्नति को हम अनुभव कर सकेंगे. విశ్వాసమందు అభివృద్ధి చెందుతాం, विश्वास में उन्नति पाएंगे, ప్రేమయందు అభివృద్ధి प्रेम में చెందుతాం, उन्नति पाएंगे, నిరీక్షణయందు అభివృద్ధి आशा చెందుతాం, में उन्नति पाएंगे దైవ కృపయందు అభివృద్ధి और చెందుతాం. परमेश्वर के अनुग्रह में भी उन्नति पाएंगे దేవునితో మనకున్న అనుబంధం అభివృద్ధి చెందుతుంది. और परमेश्वर के साथ हमारा संबंध भी उन्नति पाएगा. ప్రేమని సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, మరి దేవుడు మనకు తోడుగా ఉంటే కలిగే ఈ అభివృద్ధిని మనం పొందుతున్నామా? परमेश्वर हमारे साथ रहने से जो उन्नति होती है, क्या हम वो पा रहे हैं? ఒకవేళ ఈ రోజున ఆ అభివృద్ధి కనబడకపోతే అర్థం ఏంటి? अगर आज के दिन वो उन्नति नहीं दिखने से उसका मतलब क्या है? దేవుడు మనకు తోడు లేడని కదా అర్థం. परमेश्वर हमारे संग नहीं है करके उसका मतलब है ना. ఈ క్రిస్మస్ శుభ సందర్భాన और ये क्रिसमस के शुभ दिन में దేవుని వాక్యమును బట్టి నేను మీతో చెప్తున్నాను, परमेश्वर के वचन के मुताबिक मैं आपसे कह रहा हूँ, నీతో ఉండడానికే యేసయ్య లోకానికి వచ్చాడు. आपके साथ रहने के लिए ही यीशु मसीह इस संसार में आए हैं. నీతో కలిసి మెలిసి తిరగడానికి, ఉండడానికి, జీవించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. तुम्हारे साथ मिलके घूमने के लिए, तुम्हारे साथ जीने के लिए ही यीशु मसीह इस संसार में आए हैं. ఆయనతో ఉండడానికి నీకు ఇష్టం ఉందా? क्या आप उनके साथ रहने के लिए इच्छा कर रहे ఆయనతో हैं? జీవించడానికి నీకు ఆనందం ఉందా? क्या आप चाहते हैं कि आप उनके साथ जीवन बिताएं और आनंद करें? ఈ మాటలు వింటున్న నా సహోదరుడా, సహోదరి, ये बातें सुनने वाले मेरे प्रिय भाई बहनों, ఆయన తోడు నీకుంటే अगर परमेश्वर आपके संग रहने से అభివృద్ధి చెందుతావు. आप उन्नति पाएंगे. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. मैं एक और बात आपको बताऊंगा. ఆది కాండం 39వ అధ్యాయం उत्पत्ति 39वां अध्याय 23వ వాక్యాన్ని నేను చదువుతానండి. 23वां वचन में पढ़ूंगा. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గూర్చియు విచారణ చేయకుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. यूसुफ के वश में जो कुछ था, उसमें से बंदीगृह के दारोगा को कोई भी वस्तु देखनी ना पड़ती थी, क्योंकि यहोवा यूसुफ के साथ था और जो कुछ वह करता था, यहोवा उसको उसमें सफलता देता था. ఈ వాక్య భాగంలో इस वचन में యోసేపు చేసిన ప్రతి పని సఫలమవుతూ వచ్చిందండి. यूसुफ का हर काम सफल होता हुआ आ रहा है. ఎందుకని? क्यों? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడండి. परमेश्वर उसके साथ थे. మీరు ఆలోచిస్తున్నారా? क्या आप सोच ఈ रहे हैं? క్రిస్మస్ శుభ సందర్భాన్ని నేను మీతో చెప్పవలసిన మాట इस ఏంటంటే, क्रिसमस के शुभ संदेश में मैं आपको ये बताना चाहता हूँ कि ఆయన మనకు తోడుగా ఉంటే अगर परमेश्वर हमारे साथ रहेंगे तो మన కార్యాలన్నీ సఫలమవుతాయండి. हमारे हर काम सफल होगा. ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఎన్నో తలంపులతో మనం ముందుకు వెళుతున్నాం. बहुत से सोच विचार के साथ हम आगे बढ़ते हैं. ఎన్నో ఆలోచనలు మనకు మనసులో గూడు కట్టుకొని ఉన్నాయి. बहुत सी युक्तियाँ हमारे मन में हैं. కానీ ఎందుకు అధైర్యపడుతున్నాం? क्यों हम हिम्मत हार रहे हैं? ఈ కార్యం చేస్తే సఫలమవుతామో లేదోనని. ये काम करने से सफल होंगे कि नहीं? కొన్ని సందర్భాల్లో సఫలం కాక విఫలమై విరుచుకుపడిన అనుభవాలు మన ఎదుట ఉండబట్టి कुछ संदर्भ में हमारे काम सफल होते नहीं है, लेकिन असफल हो के हमारे सामने टूट पड़ने के संदर्भ बहुत है. इसीलिए ఏం జరుగుతుందో అనే ఆందోళన మన హృదయంలో ఉంటుంది. क्या होगा करके डर हमारे हृदय में पैदा होता है. దేవుడు మనకు తోడుగా ఉంటే अगर परमेश्वर हमारे साथ रहने ఈ से భయం మనకు ఉండదండి. ये डर हम में नहीं మన रहेगा. చేత ఉన్న ప్రతి దానిని ఆయన సఫలం చేస్తాడు. हमारे हाथ के हर काम को वो सफल करेगा. మన ఆలోచన సఫలమవుతుంది. हमारी युक्तियों को वो सफल మన करेगा. క్రియలు సఫలమవుతాయి. हमारे काम को वो सफल మనం करेगा. వెళుతున్న మార్గం సఫలమవుతుంది. हमारे मार्ग को वो सफल करेगा. మన బ్రతుకులో ఎప్పుడు ఆయన అనుగ్రహించే ఆశీర్వాదం చేత మన సాక్షులుగా బ్రతకగలుగుతామండి. और हमारे जीवन में वो दिए गए आशीषों के वजह से हम एक गवाह बन के जी सकते हैं. ఐగుప్తులో ఒక బానిసలాగా వెళ్ళాడండి యోసేపు. यूसुफ मिस्र में एक गुलाम बन के गया था. నమ్ముకున్న అన్నలే అమ్ముకునే పరిస్థితికి దిగజారితే जिस पर वो विश्वास किया, वो भाई उसे बेचने की स्थिति में गिरे हुए ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె కన్నీటి మయమై ఒక బానిసగా ఐగుప్తులో అడుగుపెట్టిన వ్యక్తి యోసేపు. छत के ऊपर अकेले बैठा हुआ गौरे के जैसे आंसुओं से भरकर एक गुलाम बनकर मिस्र में प्रवेश करने वाला व्यक्ति यूसुफ. కానీ బానిసగా నిలిచిన ఆ దేశంలోనే लेकिन जिस देश में वो गुलाम बन के रहा, उस देश में ఒక ही ఉన్నత అధికారిగా అతను మార్చబడడం ఒక ఆశ్చర్యంగా మనకు కనిపించట్లేదా?
एक ऊंचे अधिकारी के जैसे स्थान में खड़ा रहना क्या हमारे लिए आश्चर्यजनक बात नहीं ఏ है? స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాడు యోసేపు? किस स्थिति से किस स्थिति तक पहुंचा है यूसुफ? యోసేపుకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? यूसुफ को सहायता करने वाले कौन थे? సహకరించే వాళ్ళు ఎవరున్నారు? सहारा देने वाले कौन थे? చేయూతనిచ్చిన వాళ్ళు ఎవరున్నారు? उसको हाथ बढ़ाने वाले कौन थे? అతన్ని బలపరిచిన వాళ్ళు ఎవరున్నారు? బాగు చేసిన వాళ్ళు ఎవరున్నారండి? उसको हिम्मत देने वाले कौन थे? उसको सही करने वाले कौन थे? ఎవ్వరు లేరు. कोई नहीं थे, అని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. लेकिन परमेश्वर उसके संग थे। ఇక్కడ నేను మీతో ఒక మాట చెప్పనా? यहाँ मैं एक बात बताऊं, ఎవ్వరు మనకు తోడుగా లేకపోయినా कोई हमारे साथ नहीं रहने से भी ఆయన ఒక్కడ మనకు తోడుగా ఉంటే చాలండి. अगर परमेश्वर एक ही हमारे साथ रहने से काफी है। మనకు ఎవరో తోడు లేరని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదండి. कोई हमारे साथ नहीं है करके हमें टूटने की जरूरत नहीं है। ఉండవలసిన శక్తి గల దేవుడు తోడుగా ఉంటే అంతకు మించిన కార్యం ఇంకొకటి లేదండి. अगर संग रहने वाले सामर्थ्य परमेश्वर हमारे साथ रहने से उससे बढ़कर हमारे लिए और कुछ नहीं है। యోసేపు ఎక్కడ నిలిచినా సఫలమవుతాడు. यूसुफ जहाँ कहीं था वहाँ सफलता पाते हुए आ रहा ఏది था। చేసినా సఫలమవుతూ వచ్చాడు. जो कुछ काम वो कर रहा था वो सफल हो रहा था। మరి ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, और आज के दिन मेरे भाइयों, సంవత్సరాలు దొర్లుతున్నాయి, साल बीत रहे हैं రోజులు రాజులై కూర్చుంటున్నాయి, और दिन भी डलते ही जा रहे हैं పరిస్థితుల ప్రభావాలు విరుచుకుపడుతున్నాయి. और परिस्थितियों का प्रभाव भी भयानक होता जा रहा మరి है। ఈ రోజున ఎంతవరకు మన కార్యాలు సఫలమవుతూ ఈ రోజున ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతున్నాము? और हमारे कार्य कितने सफल हो रहे हैं और कितना आशीष हम पा रहे हैं। ఒక సంవత్సరం గతించి రెండో సంవత్సరంలోకి వస్తున్నామంటే एक साल बीत कर दूसरे साल में अगर हम आ रहे हैं तो ఈ సంవత్సరం ఎలాగో ఇది ఫెయిల్ అయింది, पिछले साल कैसे भी ये असफल हुआ ఈ है, సంవత్సరం వేరొక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ये साल में हम नया काम शुरू करेंगे, ఇదిగో ఇలాంటి ఆలోచనలు మనకు కలుగుతున్నాయి. ऐसी सोच हम में आता है। అది ఎందుకు మనకు సఫలం కాలేదు? वो काम किस लिए सफल नहीं हुआ है? దేవుడు మనకు తోడుగా లేక. परमेश्वर हमारे साथ नहीं थे इसलिए। ఈ సంవత్సరాంతంలో నా ప్రియమైన సహోదరులారా, इस साल के अंत में मेरे प्रिय भाइयों, రాబో దినములలో నీ కార్యాలు సఫలం అవ్వాలి. आने वाले दिनों में आपके काम सफल होना నీ है। ఉద్యోగమైన వ్యాపారమైన చేతి పనులైన సఫలం కావాలి. तुम्हारे नौकरी हो, व्यापार हो, तुम्हारे हाथ के काम हो, सफल होना है। విద్యారంగంలో నువ్వు సఫలం కావాలి. विद्या क्षेत्र में तुमको सफलता पाना కుటుంబ है వ్యవస్థలో నీ సఫలం और కావాలి. पारिवारिक व्यवस्था में तुम्हें सफलता पाना है। ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన దీవెన నువ్వు పొందుకోవాలి. आश्चर्यजनक आशीषें तुमको पाना है। అందుకు నీకు తోడుగా ఉండడానికే యేసయ్య లోకానికి వచ్చింది. इसीलिए तुम्हारे साथ रहने के लिए ही यीशु मसीह इस संसार में आए हैं। ఆయన తోడు నీకుంటే अगर परमेश्वर आपके संग रहने से నీ కార్యాలన్నీ సఫలమవుతాయి. तुम्हारे हर एक काम सफल होगा। మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. यहोशू 6 अध्याय 27 वचन में पढ़ रहा हूँ। యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. और यहोवा यहोशू के संग रहा और यहोशू की कीर्ति उस सारे देश में फैल गई। ఎంత శ్రేష్టమైన మాట చూడండి. कितनी उत्तम बात है, देखिए ఒక్క వ్యక్తి కీర్తి एक व्यक्ति का कीर्ति దేశమంతా వ్యాపించిందంట. पूरे देश में फैल गया है। మన పేరు మన పక్కింటోళ్ళకి తెలియట్లే, और हमारा नाम हमारे बगल वाले नहीं जानते, మనం భక్తులు మన సంగతి ఎదురుంటోళ్ళకి తెలియట్లే, हम भक्त है करके हमारे पड़ोसी नहीं जानते, మనం ప్రభువుని ఆరాధిస్తూ సేవిస్తున్న సంగతి ఎవ్వడికి కంటపడట్లే. हम प्रभु की आराधना करना, उपासना करना किसी के नजरों में नहीं आ रहा है। ఒక్క వ్యక్తి కీర్తి దేశమంతా వ్యాపించడానికి ఆ వ్యక్తి ఎవరు? एक व्यक्ति की कीर्ति पूरे देश में फैलने के लिए वो व्यक्ति कौन था? దేవుని తోడు కలిగిన వాడండి, वो व्यक्ति परमेश्वर का साथ पाने वाला व्यक्ति था, దేవునితో నడిచేడు వాడండి, परमेश्वर के साथ चलने वाला व्यक्ति था దేవునితో సహజీవనం చేయగలిగిన వాడండి, और परमेश्वर के संग रहने वाला व्यक्ति था దేవుని ఆలోచన అనుసారంగా బ్రతికే వ్యక్తి అండి. और परमेश्वर की युक्तियों के मुताबिक जीने वाला व्यक्ति था। అతడు దేవునితో ఉన్నాడు, वो परमेश्वर के साथ था దేవుడు అతనితో ఉన్నాడు. और परमेश्वर उसके साथ था అతని కీర్తి దేశమంతా కీర్తి ప్రబలిపోయిందట. और उनकी कीर्ति पूरे देश में फैल गई थी। ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, మన గుండెల్లో ఉన్న ఆశ ఏంటి? हमारे मन में क्या आशा है? మనకు మంచి పేరు రావాలి, हमको अच्छा नाम कमाना है మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, और हमें बहुत लोगों के लिए आशीषित మనం करना है అనేకులకు తెలిసిన వ్యక్తులు కావాలి, और हम बहुत लोगों के बीच में हमारी कीर्ति फैलना है మనం చేస్తున్న ప్రతి దానిలో కీర్తి కలగాలనుకుంటాం. और हमारे हर एक काम में हमारी कीर्ति होनी चाहिए करके हम आशा करते हैं। మన శక్తి మీద మన భక్తి మీద
మనం ఆధారపడితే ఇది కలుగుతుందా? अगर हम अपनी शक्ति और अपनी भक्ति के ऊपर आधारित होने से क्या ये सब पाएंगे? కానే కాదండి. नहीं, बिल्कुल नहीं। దేవుడు మనకు తోడుగా ఉండాలి. परमेश्वर हमारे संग रहना है। మీకు ఒక మాట చెప్పనా? मैं आपको एक बात बताऊं, యెహోషువకి దేవుడు తోడుగా ఉండడానికి यहोशुआ के संग परमेश्वर रहने के యెహోషువ लिए, ఎవరు? यहोशु कौन है? పరిచారకుడండి. एक सेवा टहल करने वाला है। మీరు మొదటి అధ్యాయంలో చదివితే యెహోషువ గ్రంథంలో आप पहले अध्याय में यहोशू के ग्रंथ में अगर पहला अध्याय पढ़ेंगे तो యెహోవా సేవకుడైన మోషే, यहोवा के सेवक मूसा మోషే పరిచారకుడైన యెహోషువ అని రాయబడి ఉంటుందండి. और मूसा का टहलुआ करने वाला यहोशू करके लिखा गया है। యెహోవా సేవకుడు మోషే, यहोवा का सेवक मूसा है ఈ మోషేకి పరిచారకుడండి. और ये मूसा का टहलुआ करने वाला था। ఈ పరిచారకుని యొక్క కీర్తి దేశమంతా వ్యాపించిపోవడం ఏంటి? और ये टहलुआ करने वाले व्यक्ति की कीर्ति पूरे देश में फैलना क्या ఈ है? పరిచారకుని గురించి దేశమంతా ముచ్చటించుకోవడం ఏంటి? और ये टहलुआ के लिए पूरे देश में उसके बारे में चर्चा करना क्या है? ఆయన గొప్ప చదువులు చదివిన వాడు కాదు కదా. वो महान पढ़ाई करने वाला व्यक्ति नहीं था ఆయన ఉన్నత దేశాలలో విద్యాభ్యాసం చేసిన వాడు కాదు కదా. और वो बहुत पढ़ा लिखा व्यक्ति नहीं था మంచి మంచి ఫ్యాక్టరీలు, మంచి మంచి కంపెనీలు నడిపించుతున్న వ్యక్తి కాదు కదా. और बहुत बहुत से फैक्ट्री और संस्थाओं को चलाने वाला व्यक्ति नहीं था। ఒకే మాట చెప్పనా? एक ही बात बताऊं, యెహోషువ దైవ భక్తి కలిగిన వాడు. यहोशू जो है परमेश्वर की भक्ति में चलने वाला था, అందుచేత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. इसीलिए परमेश्वर उसके संग थे। దేవుడు అతనికి తోడుగా ఉండబట్టి परमेश्वर उसके संग रहने के वजह से అతనే ఒక నాయకునిగా ఉండేటట్లు ప్రభు సహాయం చేశాడు. परमेश्वर उनको एक नायक के रूप में खड़ा किए అతనికి దేవుడు తోడుగా ఉండి సమస్త ఘనకార్యాలు చేస్తూ వచ్చాడు. और परमेश्वर उनके संग रह के बहुत महान कार्य उनके प्रति करते हुए आए हैं అతని కీర్తి వ్యాపిస్తూ వచ్చింది. और उनकी कीर्ति फैलते हुए आई है। మరి ఈ రోజున మనం और आज के दिन हम దేని మీద ఆధారపడుతున్నాం? किसके ऊपर आधारित हैं? కొంతమంది ఉన్నారండి, कुछ लोग हैं వాళ్ళు దైవ భక్తి ఆశ్రయించరు, और परमेश्वर की भक्ति के ऊपर आश्रय नहीं रखते దైవ భక్తిని అపేక్షించరు. और परमेश्वर की भक्ति की अपेक्षा नहीं करते हैं। లోకంలో గొప్ప పేరు రావాలని संसार में बहुत नाम कमाने के వాళ్ళ लिए శక్తి మీద ఆధారపడి वो अपनी शक्ति के ऊपर आधारित होके రాత్రి బహుళ పడుతుంటారండి. दिन रात मेहनत करते रहते हैं। నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలండి అంటాడు, मेरे को फर्स्ट रैंक चाहिए करके बोलता है చరిత్ర బద్దలు చేయాలండి అంటాడు, और इतिहास को बदलना चाहता हूँ करके कहता है నేను గొప్ప రాబడిని సంపాదించాలండి అంటాడు. और मैं बहुत कमाना चाहता हूँ करके कहता है। ఇవన్నీ తన శక్తి మీద ఆధారపడి ये सब अपनी शक्ति के ऊपर आधारित होके कहता है। మీరు ఆది కాండంలో కూడా చూస్తారు కదా, आप उत्पत्ति में भी देख सकते हैं, కీర్తి కొరకై, कीर्ति के लिए మంచి పేరు కొరకై और अच्छे नाम कमाने के लिए ఆకాశాన్ని అంటే ఒక గోపురం కట్టాలనుకున్నారంట. आकाश को छूने वाले एक गुम्मट बनाना चाहते थे। ఇలా ఆశలకు అవధులు ఉండాలండి. इनकी आशा की सीमा ही नहीं है। దేవుడు తోడు కలిగి ఆ పని చేస్తున్నారా? परमेश्वर के संग रहने से ही वो काम कर रहे हैं क्या? దేవుని సహాయ సహకారాలు ఉన్నాయా? परमेश्वर की सहायता और सहारा उनको है क्या? అవి ఏవి పరీక్షించట్లే. उसकी कुछ जांच पड़ताल नहीं कर रहे हैं। మేము అనుకున్నాం చేసేస్తాం, हम सोचे हैं हम कर देंगे, మాకు అలాంటి ఆలోచన వచ్చింది అది నెరవేర్చుకుంటాం. हमें वो युक्ति आई है और हम उसे पूरा करेंगे। వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ యొక్క శ్రమ కుప్పకూలిపోయింది. उनकी युक्तियाँ, उनकी आशा, उनके सोच, उनकी क्रिया सब टूट गए हैं వాళ్ళు కూడా చల్లాచెదురుగా మారిపోయారు. और वो भी बिखर गए हैं వాళ్ళు కలిగిన కలలని పగటి కలలుగా और మార్చబడిపోయారు. उनके पूरे सपने बिखर गए हैं। ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, ఆయన మనకు తోడుగా ఉంటే अगर वो हमारे संग रहने से మంచి పేరు అప్పుడు కలుగుతాది, तब हम अच्छा नाम कमा ఘనత सकते అప్పుడు हैं కలుగుతాది, और महानता तभी हम पा सकते కీర్తి हैं, అప్పుడు కలుగుతాది. कीर्ति तभी हम पा सकते हैं। ఈ క్రిస్మస్ శుభ సందర్భాన और इस क्रिसमस के शुभ दिन में దేవుని వాక్యంను బట్టి నేను చెప్పగలిగింది, परमेश्वर के वचन के मुताबिक मैं क्या कहना चाहता हूँ, కీర్తిని అపేక్షించుచున్న మనము कीर्ति की अपेक्षा करने वाले हम దేవుని తోడు కోరుకోవాలి. परमेश्वर की संगति को पाना है। మనకు తోడుగా ఉండడానికే యేసయ్య లోకానికి వచ్చాడు. हमारे साथ रहने के लिए ही यीशु मसीह इस संसार में आए हैं। ఆఖరిగా మరొక మాట కూడా చెప్తాను. और आखिरी में एक और बात मैं आपको बताऊंगा। రాజుల 2వ గ్రంథం दूसरे राजा 18వ అధ్యాయం 7వ వాక్యం అండి. 18वां अध्याय 7वां वचन నేను చదువుతాను. मैं पढ़ूंगा। యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. इसलिए यहोवा उसके संग रहा और जहाँ कहीं वह जाता था वहाँ उसका काम सफल होता था। ఇక్కడ హిజ్కియా రాజును గురించి మనం చదువుతున్నాం. यहाँ हिजकिय्याह राजा के बारे में हम पढ़ सकेंगे।
దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. परमेश्वर उसके संग थे అతడు వెళ్ళిన చోటల్లా అతనికి జయమే और కలిగింది. जहाँ कहीं वो जाते थे वहाँ वो सफलता ही पाते हुए आए हैं। ఇది ఎంత ఆశ్చర్యకరమైన అనుభవం ये అండి. कितनी आश्चर्यजनक अनुभव है। అన్ని విషయాల్లో జయం కలగడం అంటే हर विषय में जय पाना मतलब రాజుల చరిత్రలో మనం చదివినప్పుడు राजाओं के इतिहास में अगर देखा जाए तो జయ అపజయాలు సర్వసాధారణమండి. सफलता असफलता दोनों बहुत ही सहज है। ఒక దేశం మీదకి వెళ్ళినప్పుడు జయం एक కలగదు. देश के ऊपर जाने से हम जय पा सकते हैं మరొక దేశం మీదకి వెళ్ళినప్పుడు అపజయం और కలగదు. दूसरे देश में जाते समय हम हार सकते हैं। జయమే కలగలనేమి లేదు, जय ही पाना है करके कहीं लिखा नहीं है అపజయమే కలగలనేమి లేదు. और हारना ही है करके कहीं लिखा नहीं है। రాజుల చరిత్రలో జయ అపజయాలు అనేవి సర్వసాధారణం కదా. और राजाओं के इतिहास में जीतना हारना दोनों ही बहुत सहज है ना। కానీ ఈ మాట హిజ్కియా జీవితంలో చల్లదండి. लेकिन ये बात हिजकिय्याह के जीवन में लागू नहीं होता है। తాను వెళ్ళిన చోటల్లా అతనికి జయమే కలిగింది. वो जहाँ कहीं गए वहाँ हर जगह पे वो जय पाते हुए आए हैं। ఒక మనిషికి ఇది ఎలా సాధ్యమైంది? एक मनुष्य के लिए कैसे संभव हो सकता है? ఆ మనిషికి దేవుడు తోడుగా ఉన్నాడు గనుక. वो मनुष्य के साथ परमेश्वर था इसलिए। ఆయన తోడుగా ఉంటే మనకు అపజయం కలుగుతుందా? अगर वो हमारे संग रहने से क्या हम हार सकते हैं? ఆయన మన పక్షాన ఉంటే శత్రు మన ఎడల విజృంభిస్తాడా? अगर वो हमारे साथ रहने से क्या हमारे शत्रु हमारे ऊपर जय पा सकेंगे? ఆయన మనకు తోడుగా ఉంటే శత్రు మనపై పై చేయి కలిగి ఉంటాడా? अगर वो हमारे संग रहने से क्या शत्रु हमारे ऊपर अधिकार पा सकेंगे? నా ప్రియమైన సహోదరుల, मेरे प्रिय भाइयों, ఈ రోజు అనేక విషయాలు ఎందుకు ఓడిపోతున్నాం? आज बहुत से बातों में क्यों हम हार रहे हैं? ఇశ్రాయేలు చరిత్రలో మనం గమనించినప్పుడు इजरायलियों के इतिहास में अगर हम देखेंगे तो అనేకమైన రాజుల మీద దేశాల మీద జయిస్తూ వచ్చారండి. बहुत से देशों के ऊपर बहुत से राजाओं के ऊपर जय पाते हुए आए हैं। చిన్న పట్టణం హాయి అనే పట్టణం, छोटा सा नगर हाई नगर, ఈ చిన్న పట్టణమైన హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఓడిపోయారు ఇశ్రాయేలీలు. और ये छोटा नगर हाई नगर के ऊपर जब गए थे तब वो इजरायली सब हार गए थे। ఇది వాళ్ళకి అగమ్య గోచరం అయిపోయింది. ये उनके लिए अनजान राज बन गया है। ఇన్ని పట్టణాలు మనం జయించుకుంటూ వచ్చామే, इतने नगरों के ऊपर हम जय पाते हुए आए हैं, గొప్ప గొప్ప రాజుల్ని మనం జయించుకుంటూ వచ్చామే, महान महान राजाओं के ऊपर हम जय पाते हुए आए हैं, ఈ చిన్న పట్టణం చేతులు ఎందుకు ఓడిపోయాము? तो ये छोटी सी नगर के हाथों में हम क्यों हार गए हैं? ఆ పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా లేడండి. वो नगर के ऊपर जब गए थे परमेश्वर उनके संग नहीं था దేవునికి హేయమైన కార్యాలు చేశారు వాళ్ళు. और परमेश्वर के विरोध वो रीस दिलाने वाले काम किए थे। దేవునికి విరోధులయ్యారు వాళ్ళు. परमेश्वर के विरोधी बन गए थे वो, దేవుడు లేకుండానే యుద్ధం ప్రారంభించారు. और परमेश्वर के बिना ही वो युद्ध का शुरुआत किए हैं। దేవుడు లేకుండానే యుద్ధానికి వెళ్ళారు. परमेश्वर के बिना ही वो युद्ध करने गए थे। దేవుడు లేని ప్రజలను శత్రువు హతమార్చాడండి. बिना परमेश्वर के लोगों को शत्रु ने हरा दिया है। అంతకుముందు ఎన్నో విజయాలు చూచి ఉండవచ్చు, उससे पहले बहुत विजय देखे होंगे, అంతకుముందు ఎన్నో విజయ పతాకాలు ఎగరేసి ఉండొచ్చు. उससे पहले बहुत से विजय के झंडे फैलाए होंगे। మరి అంత గనులు ఈ రోజున ఎందుకు ఓటమి పాలయ్యారు? और उतने महान लोग आज के दिन क्यों हार गए हैं? ఆనాడు వాళ్ళకి తోడుగా ఉన్న దేవుడు ఈనాడు వారికి తోడుగా లేడు. उस दिन जो परमेश्वर उनके संग था, आज के दिन वो परमेश्वर उनके साथ नहीं था। నా ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, ఈ రోజున మన అపజయానికి కారణం ఏంటి? आज के दिन हमारे हार का क्या वजह है? మనకు మంచి అనుభవం ఉంది, हम अच्छे अनुभवी हैं, చేయ సామర్థ్యత ఉంది, करने की सामर्थ्य भी पाए हैं, ఆలోచన ఉంది, युक्ति है, ధనబలం ఉంది, धन की शक्ति है, భుజబలం ఉంది. भुजबल भी है, కానీ ఎందుకు ఓడిపోయాము? लेकिन क्यों हम हार गए हैं? అన్ని ఉన్నా सब रहते हुए भी దేవుడు లేడు. परमेश्वर हमारे संग नहीं है। దేవుడు లేకపోతే, परमेश्वर हमारे संग नहीं रहने से, దేవుని తోడు లేకపోతే अगर परमेश्वर की संगति नहीं रहने से, పర్వతమే మన ప్రక్కనున్న మనకి జయం రాదండి. पर्वत ही हमारे बगल में खड़े रहे लेकिन हम जय नहीं पा सकेंगे, మనకున్న సహాయాలన్నీ నిస్సహాయమైపోతాయండి. और हमारी सब सहायता निस्सहायता बन जाएगी। మనకున్న బలగము బలమంతా ఒట్టిదిగా మారిపోతుంది. हमारी शक्ति सामर्थ्य सब फीका पड़ जाएगा। దేవుడు మనకు తోడుగా ఉంటే अगर परमेश्वर हमारे संग रहने से మనకి ఎప్పుడు జయమే కలుగుతుంది. हम हमेशा जीतेंगे। ఈ క్రిస్మస్ శుభ సందర్భాన और इस क्रिसमस के शुभ दिन में ఆ జయము మనకు కలగడానికి, वो जय हम पाने के लिए దేవుడు మనకు తోడుగా ఉండడానికి, और परमेश्वर हमारे संग रहने के लिए, దేవుడు మనకు తోడుగా ఉంటానని परमेश्वर हमारे संग रहेंगे करके ఆయన దిగి వచ్చిన సందేశం నీ ఎదుట నిలుస్తుంది.
वो हमारे लिए नीचे आए हैं। ये संदेश हम आपके सामने प्रस्तुत कर रहे हैं। ఇకనైనా విజయవంతంగా నీ బ్రతుకు కొనసాగాలి అని అనుకుంటే अगर विजय पथ में आप अपना जीवन गुजारना चाहते हो तो ఈ క్రిస్మస్ వేళ और ये क्रिसमस के संदर्भ में ఆయన తోడుని కోరుకోండి. उनकी सहायता को आप मांगे। యేసయ్యా నీ తోడు నాకు కావాలి, परमेश्वर आपकी संगति मुझे चाहिए। నీవు నాతో నిలవాలి, आप मेरे संग खड़े रहिए। నీవు నా ప్రక్కన నిలవాలి, आप मेरे बगल में खड़े रहिए। నీతో నేను ఉంటానని నిర్ణయం తీసుకోవాలి. तुम्हारे साथ मैं रहूंगा करके फैसला करिए। అలాంటి ఆశ నీకు కలిగింది, अगर आप ऐसी आशा रखते हैं तो కళ్ళు మూయండి, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. आंखें बंद करिए, मैं आपके लिए प्रार्थना करूंगा। జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. हे जीवाधिपति परमेश्वर, आपको धन्यवाद देता हूँ। నాయనా మీరు మా కొరకే దిగి వచ్చారు, हे परमेश्वर, आप हमारे लिए उतरे हैं। తోడు లేని మాకు తోడుగా ఉండడానికి, बिना साथी के हम हमारे लिए साथी बनने के लिए, నీడ లేని మాకు నీడను और చూపించడానికి, बिना छाव के रहने वाले हमको छाव देने के लिए आए हैं। మాతో కూడా అడుగులు వేయడానికి हमारे साथ कदम डालने के लिए। నాయనా మీరు మా కొరకు దిగి వచ్చారు. हे प्रभु, आप हमारे लिए उतरे हैं। మీరు మాకు తోడుగా ఉంటే अगर आप हमारे संग रहने से ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో అనేది మేము ధ్యానించుకుంటూ వచ్చాం. कैसे कार्यक्रम होगा हम ध्यान करते हुए आए हैं। అవును ప్రభు, మీరు మాకు తోడుగా ఉంటే మేము అభివృద్ధి చెందగలుగుతాం. हाँ प्रभु जी, अगर आप हमारे संग रहने से हम उन्नति पाएंगे। మీరు మాకు తోడుగా ఉన్న ఎడల अगर आप हमारे संग रहने से మాకు జయము కలుగుతది. हम जय पाएंगे। మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు आप हमारे संग रहने से మాకు కీర్తి కలుగుతది. आप हमारे संग रहने से हम कीर्ति पाएंगे। మాకు మీరు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. आप हमारे संग रहेंगे करके हम प्रार्थना करते हैं। అలసిన మా బ్రతుకులలో, थके हुए हमारे जीवन में, సమస్యలిన మా బ్రతుకులలో थके हुए हमारे जीवन में, ప్రభువా, हे प्रभु, అలసి సొలసిన మా బ్రతుకులలో थके हारे हुए हमारे जीवन में, మీరు ఉదయించాలని కోరుకుంటున్నాము. हमारे जीवन में आपका उदय हो परमेश्वर, మా బ్రతుకు మరో మలుపు తిరగాలని కోరుకుంటున్నాము. और हमारे जीवन को और एक मोड़ मोड़िए परमेश्वर। మీరు మా చేతిని పట్టుకుని నడిపించండి. आप हमारे हाथ पकड़ के चलाइए। ఈ క్రిస్మస్ శుభ సందర్భాన और इस क्रिसमस के शुभ दिन में వినయ విధేయతలతో మీ పాదాలు పట్టుకుంటున్నాము నాయనా. नम्रता के साथ आपके चरणों को पकड़ते हैं परमेश्वर पिता। ఎడల మీరు కృప చూపించమని, हमारे प्रति आप अनुग्रह दिखाइए। మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, हमारे संग रहते हुए हमारी अगुवाई करने की प्रार्थना करते हुए మమ్మల్ని అందరిని మీకు అప్పగించుకుంటూ हम अपने आप को आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता। ఆమేన్. आमीन। ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. प्रभु आप सबको आशीष दे। మరి ముఖ్యంగా క్రిస్మస్ యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. आप सबको क्रिसमस की हार्दिक शुभकामनाएं देता हूँ। నా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండు గాక. मेरे परमेश्वर की उपस्थिति आपके संग रहे। ఆమేన్. आमीन। आमीन। हर सोमवार या अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए। पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।